First question, the perimeter of an isosceles triangle is 91 centimeter. ఫస్ట్ మనకు ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఏంటిదో తెలిస్తే మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయగలుగుతాం. ఫస్ట్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఏంటిది, 2 sides ఈక్వల్ ఉంటుంది ఐసోసెలస్ ట్రయాంగిల్కి. ఇది ఏ, ఇది బి, ఇది సి. ఓకేనా, ఇటు 2 sides ఈక్వల్ ఉంటుంది. ఇదేమో నాన్ ఈక్వల్ ఉంటుంది. ఏబి ఏసి ఏమో ఈక్వల్ సైడ్, బీసీ ఏమో నాన్ ఈక్వల్ సైడ్. నాకు డ్రాయింగ్ అంత పర్ఫెక్ట్గా రాదు. ఇన్ కేస్ డయాగ్రామ్ అనేది పర్ఫెక్ట్గా డ్రా చేయకపోతే ఐఎమ్ సారీ. ఓకేనా, ఫస్ట్ ఇఫ్ వన్ ఆఫ్ ద ఈక్వల్ సైడ్ మెజర్స్ 28 centimeters, ఈక్వల్ సైడ్ 28 centimeter, నాన్ ఈక్వల్ సైడ్ది మనల్ని ఫైండ్ చేయమంటారు. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు పెరిమీటర్ అనేది మనకు 91 centimeters ఇచ్చారు. ఫస్ట్ మనకు పెరిమీటర్ అనేది ఏంటిదో తెలిస్తే మనం దీన్ని ఫైండ్ చేయగలుగుతాం. ఓకేనా, ఫస్ట్ ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్కి పెరిమీటర్ ఏమొస్తుంది, ఇక్కడ మీరు ఫిగర్ చూడండి. ఫిగర్ చూస్తే ఏ అనేది సేమ్ ఉంది, సో 2a + b వస్తుంది పెరిమీటర్. 2a + b ఇది ఫార్ములా. ఓకేనా, మనకు పెరిమీటర్ ఆఫ్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ 91 centimeters అంటున్నారు. సో ఈక్వల్స్ టు 91. మనకు ఈక్వల్ సైడ్ అనేది 28 centimeters అని ఇచ్చారు. ఈక్వల్ సైడ్ అంటే ఏంటిది, ఏ ప్లేస్లో మనం 28 అనేది పెట్టుకోవాలి. 2 × 28 + b = 91. బి వాల్యూ అనేది మనం ఫైండ్ చేయాలి. 2 × 28 ఎంత అవుతుంది, 56 అవుతుంది. 56 + b = 91. 56ని ఇటు సెండ్ చేయండి. సెండ్ చేస్తే b = 91 - 56. b = 35 వస్తుంది centimeters. ఓకేనా, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.